అందరికీ ఫైనల్ గా తీజ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. వెయిట్ చేసినందుకు చాలా మంచి వీడియోతోనే మీ ముందుకు అయితే వచ్చేసాను. ఫుల్ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫుల్ వీడియో చూడండి, చాలా ఎంటర్టైన్ గా ఉంటుంది. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇక్కడ ఒకటి జరిగిందండి, నేనైతే చాలా బాధపడ్డాను. ఆ కారణానికి మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదే ఎలా అనిపించిందో ఏంటో కూడా మర్చిపోకుండా కామెంట్ చేసి లైక్ అయితే చేయండి ప్లీజ్. వీడియో కన్నా ముందు వీడియో చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. బంజారా వాళ్ళు గింజలు ఎలా వేస్తారు మొలకల కోసం అనేది వీడియో పెట్టాను. మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ నుంచి అయితే నేను వీడియో ఆపడం జరిగింది. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వర్షం వస్తుంది చూడండి, చాలా ఇబ్బందిగా ఫీల్ అయినాం. ఎందుకంటే పండగ అనేది చాలా హ్యాపీగా జరుపుకోవాలంటే వర్షాలు ఎండలు అనేది రాకూడదు. ఇక్కడ ఒక స్పెషల్ కూడా ఉందండి. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ నాయక్ గారు అయితే వచ్చేసారు, కాబోయే ఎమ్మెల్యే గారు. తనను కూడా నేను చూపిస్తాను. ఇక్కడ వెనక్కి చూడండి, మా మావయ్య గారు అంటే మా ఆయన వాళ్ళ బాబాయ్ ఉంటారు కదా, తను రుమాలు మంచిగా కట్టుకున్నారు కదా, మా ఆయన కూడా కట్టుకున్నారు చూడండి. వెనకాల షూస్ అయితే వేసుకుంటున్నారు. ఇక వర్షం అయితే ఆగిపోయింది, తీజ్ పండగకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి, మా అమ్మ మా నాన్న అయితే కూర్చున్నారు. ఇక్కడ మా ఇల్లు ఎలా ఉంది చూడండి, మా అత్త వాళ్ళ ఇల్లు అయితే ఇది. ఇక్కడ ఫైనల్గా అయితే ఫెస్టివల్ ఎక్కడైతే జరుగుతుందో, మనం మొక్కలు అయితే ఎక్కడ పెట్టామో మొలకలు అక్కడైతే వచ్చేసాము. ఇక్కడ అందరు డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడైతే వీడియో చాలా బాగుంటుంది, 1 by 1 చూడండి. నేను చెప్పాను కదండి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ నాయక్ గారు కాబోయే ఎమ్మెల్యే ఇక్కడైతే వచ్చారు. మేమే మా ఫ్యామిలీ తరపున మా ఆయన అయితే తీసుకొని వచ్చారు. ఎందుకంటే మా ఆయన ఒకప్పుడు రాజకీయం అయితే చేసేవాడు, అందుకే రాజకీయం అంటే బాగా ఇంట్రెస్ట్ మా ఆయనకి. అందుకే కాబోయే ఎమ్మెల్యేని అయితే ఇక్కడ ఊర్లో తీసుకొచ్చారు, ఒక గెస్ట్గా ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ నాయక్ గారు ఎంత మంచివారంటే, ఎవరైనా బాధలో ఉంటే ఎమ్మటే వచ్చి ఆదుకుంటారండి. గెలవక ముందే ఇన్ని చేశారంటే తనకు టికెట్ ఇవ్వలేదు, లేకపోతే ఖచ్చితంగా గెలిచేవారు. చాలా మంచివారు. చూడండి, ఇక్కడ దండం పెడుతున్నారు కదా, తనే చాలా మంచివారండి. అసలు ఎంతమందికి హెల్ప్ చేస్తారంటే, ఎవరైనా బాధలో ఉంటే అసలు చూస్తూ ఉండరు, అందరికీ హెల్ప్ చేస్తారు. ఇంత మంచి వాళ్ళు రాజకీయంలో వస్తే బాగుంటుంది కదండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంజీవ్ నాయక్తో మేము ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాము. గ్రీన్ కలర్ శారీ మా అత్త అండి. ఇటు చివరిన నిల్చున్న వాళ్ళు మా నాన్న మా అమ్మ. ఈ పక్కన బంజారా డ్రెస్ వేసుకున్న అమ్మ ఎవరో నాకు తెలియదు. ఇక మా దాంట్లో కలిసిపోయి ఇక అక్కడ కంటిన్యూ చేసింది ఫోటోని. మేము ఫ్యామిలీ ఫోటో దిగించుకుంటా ఉంటే ఆమె వచ్చింది, మరి ఆమె ఎవరో తెలియదు, కొత్త పర్సన్ అనుకుంటాను. చాలా మంచిగా డ్యాన్స్ కూడా వేస్తుంది ఆమె. ఇక్కడ చూడండి ఎలా ఉంది తీజ్ ఫెస్టివల్, అందరూ ఎలా ఉన్నారో కూడా మీరు చూడండి. వీళ్ళు రుమాలు కట్టుకున్నారు కదా, తీజ్ పండగకి నిండుగా కనిపించాలని కట్టుకుంటారు. చాలా మంది నాయకులు గెలిచిన తర్వాత మనల్ని పట్టించుకోవడానికి కూడా రారు, కానీ సంజీవ్ నాయక్ గారు గెలవక ముందే మనల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు, ప్రజల్ని ఆదుకుంటున్నారంటే గెలిచిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూడండి. అందుకే అంత గొప్ప వ్యక్తిని మేమైతే మా ఫ్యామిలీ తరపున మా ఆయన ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్గా. మమ్మల్ని గుంజి కూడా డ్యాన్స్ చేయించారు. చూడండి అందరిలో కలిసి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. మరి ఇలాంటి నాయకుడిని గెలిపించాలా వద్దా కామెంట్. నన్ను క్షమించాలి మీరు. ఎందుకు క్షమించాలంటే, నేను మంచి మంచి పాటలతో నేను ముందు వీడియో పెట్టాను కదా, నెక్స్ట్ వీడియో కూడా అదే వస్తుంది అని కూడా మీకు చెప్పాను నేను. కానీ కాపీరైట్ పడిపోతుందండి. కాపీరైట్ అంటే ఏంటంటే, యూట్యూబర్లకి ఎవరైనా వీడియో పెట్టినప్పుడు సాంగ్స్ కానీ ఫెస్టివల్లో పండగలో జరిగిన పాటలు కానీ అవి పెట్టొద్దండి, కాపీరైట్ వచ్చేస్తుంది. కానీ నా దానికి కాపీరైట్ రాదేమో అని చెప్పి నేను నమ్మకంతో పెట్టాను, కానీ కాపీరైట్ వచ్చేసింది. మరి కాపీరైట్ వచ్చేస్తే నా వీడియో మొత్తం పడిపోయి నా ఛానల్ కూడా డిలీట్ అయిపోతుంది. యూట్యూబ్ కంపెనీ వాళ్ళు డిలీట్ చేసేస్తారు. అందుకే కాపీరైట్ పడిపోయిన ఎమ్మటే ఆ వీడియో అయితే డిలీట్ చేశాను. నన్ను క్షమించాలి మీరు. అది ఎలో చేయకపోతే యూట్యూబ్ నేనేం చేయలేను కదండి. ఇలా ఉన్నందుకు నాకు చాలా బాధ అనిపించింది. మంచి మంచి సాంగ్స్తో నేను మంచిగా ఎడిట్ చేశాను. వీళ్ళందరూ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, డీజే సాంగ్లు సరిగ్గా వినిపించవేమో అని చెప్పి నేను మళ్ళీ మంచి మంచి వీడియో ఎడిట్ చేశాను. ఎడిట్ చేసింది మొత్తం వేస్ట్ అయిపోయింది. మీరు పెట్టిన వీడియో ఎందుకు డిలీట్ చేశారు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే కారణం అనేది అర్థమవుతుంది.
డబ్బు ఉంది కదా అని చెప్పి అహంకారం లేదు, రాజకీయ నాయకుడు అని గర్వం లేకుండా అందరిలో కలిసిపోయి ఉన్న నాయకుడు ఎవరంటే సంజీవ్ నాయక్ గారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, అధ్యక్షుడు అన్నమాట. ఇక్కడ సంజీవ్ నాయక్ గారు మా ఆయన్ని నన్ను ఇక మధ్యలో కలిపి డ్యాన్స్ చేయించారు. మా ఆయనతో డ్యాన్స్ చేయడం అంటే అది పెద్ద టాస్కే, ఎందుకంటే ఎప్పుడు కలిసి వేయరు. సంజీవ్ నాయక్ వల్ల తీరింది. నేను అసలు అలా ఊహించలేదు, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. అలాంటిది మమ్మల్ని నన్ను మా ఆయన్ని మధ్యలో ఇక కలిపి డ్యాన్స్ చేపిస్తారని చెప్పి అస్సలు అనుకోలేదు. ఇంత మంచి రాజకీయ నాయకుడు ఆ సంజీవ్ నాయక్ గారు అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు పేదోళ్ళకి అని చెప్పి చెప్తా ఉండడమే కానీ నేను విన్నది లేదు, చూసింది లేదండి. చాలామంది చెప్తా ఉంటే విన్నాను. మా ఆయన కూడా చాలా బాగా చెప్తా ఉంటారు సంజీవ్ నాయక్ గురించి. నాకు ఇప్పుడు మమ్మల్ని కలిపి డ్యాన్స్ చేపియడం, మళ్ళీ ఊర్లో అందరితో డ్యాన్స్ చేయడం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పేదోళ్ళని నిజంగా ఆదుకుంటారు మంచిగా, ఇక దేవుడి రూపంలో వచ్చిన నాయకుడు అని చెప్పి నాకు అర్థమైంది. ఇక్కడ నేనైతే అసలు డ్యాన్స్ ఎప్పుడు వేయలేదండి. తీజ్ పండగలో ఇలా మొలకలు ఎత్తుకున్నది కూడా లేదు, ఫస్ట్ టైం ఎత్తుకున్నా. డ్యాన్స్ కూడా ఫస్ట్ టైం చేసిన, మీరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇలా వేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. పండగ కూడా చాలా బాగా జరిగింది. 9 రోజుల పండగ, మరి అది ఘనంగా చేయకపోతే ఎలా? హిందూస్ అందరూ బతుకమ్మ ఆడతారు, మళ్ళీ బోనాలు అనేది ఎత్తుకుంటారు కదా. మా దాంట్లో అయితే స్పెషల్గా ఇదే తీజ్ పండగ అండి. ఇంకో డాటోడి పండగ కూడా ఉంటుంది, చాలా బాగా చేస్తారు. మా బంజారాలో సొలై అన్న, జొన్న రొట్టెలన్న, తీజ్ పండగ అన్న, డాటోడి పండగ అన్న చాలా స్పెషల్ అన్నమాట. ఎంత మంచిగా జరుపుకుంటారంటే చూస్తున్నారు కదా మీరు, ఎంత ఎంజాయ్గా చేస్తున్నారో. నేను సాంగ్స్ పెట్టలేకపోతున్నానండి. నేను కారణం చెప్పాలి అంటే కాపీరైట్ పడిపోతుంది. కాపీరైట్ ఏంటి అంటే అక్కడ ఫెస్టివల్లో జరిగిన పాటలు ఏమీ పెట్టొద్దు, మనం కొత్తగా యాడ్ చేసి కూడా ఏమీ పెట్టొద్దు. పెట్టాలనుకుంటే మనం మ్యూజిక్ యాడ్ చేయొచ్చు తప్ప అందులో ఉన్న సాంగ్స్ని అయితే మనం ఎడిట్ చేయలేము. చాలా కష్టపడి ఎడిట్ చేసి మొత్తం మంచి మంచి సాంగ్స్ పెట్టి నేను వీడియో పెట్టాను. అది కాపీరైట్ పడిపోయింది, అందుకే నేను డిలీట్ చేశాను. మీకు చాలామందికి డౌట్ వస్తుంది కదా ఎందుకు డిలీట్ చేసింది అని, అందుకే కారణం చెప్తున్నానండి. మీరు నన్ను క్షమించాలి దయచేసి. అక్కడ యూట్యూబ్ ఎలో చేయండి, నేనేం చేయలేను కదండి. మరి యూట్యూబ్ ఎలో చేయట్లేదు, కాపీరైట్ అని పడిపోతుంది. కాపీరైట్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియో నేను తెచ్చి పెట్టినట్టు వాళ్ళు ఇక అలా వేసేస్తున్నారు కాపీరైట్ అని. ఎందుకంటే ఫెస్టివల్లో జరిగిన సాంగ్ ఎలో చేయదు యూట్యూబ్. తర్వాత మనం ఇక యూట్యూబ్లో నుంచి, తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి ఏది యాడ్ చేసినా మ్యూజిక్ అనేది అస్సలు యూట్యూబ్ యాడ్ చేయదు. మరి మీకు ఇలాంటి ఫెస్టివల్ వీడియోకి సాంగ్స్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పి ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి దయచేసి. నాకు చాలా బాధ అనిపించింది. మంచి మంచి సాంగ్లు పెట్టాను నేను. డీజే సాంగ్స్లో ఒక్కటి కూడా వినిపించట్లేదు సరిగ్గా అని నేను మొత్తం ఎడిట్ చేసి పెట్టాను. ఒక్కొక్క వీడియో మొత్తం కలిపి పెడితే ఇలా అయింది. ఇక్కడ సంజీవ్ నాయక్ గారితో ఊర్లో వాళ్ళందరూ లేడీస్, జెంట్స్ అందరూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు. మంచి మంచి సాంగ్స్ మీద డ్యాన్స్ చేశారు, కానీ అది పెట్టలేకపోతున్నాను నేను, కాపీరైట్ వస్తుంది అని చెప్పి. ఎంత బాగా వేస్తున్నారో కదా. రాజకీయ నాయకుడు అని కూడా గర్వం లేకుండా అందరిలో ఒక ఫ్యామిలీ పిల్లగాళ్ళ కలిసిపోయి డ్యాన్స్ వేస్తున్నారు. అవును, అడగడం మర్చిపోయాను, బంజారా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? మీకు ఎవరైనా తెలుసా? సంజీవ్ నాయక్ గారు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న తీజ్ కోసం గింజలు నానబెట్టిన వీడియో కూడా నేను పెట్టాను, మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో వచ్చేస్తుంది, మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఎంటర్టైన్గా ఉండబోతుంది, మీరైతే మిస్ అవ్వకుండా